తన నిరసనను ఎలా తెలపాలో తెలియని ఒక పాడి రైతు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తన బర్రెల మందను తోలి ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడి రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షెడ్ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో పశువుల కాపర్లు, మేకలు, గొర్రెలను తోలిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎమ్మెల్యే కార్యాలయాన్ని పశువుల దొడ్డిగా మార్చేశారు. ప్రభుత్వ అలసత్వం, దౌర్జన్యంపై కడుపు మండిన పాడి రైతులు గేదెలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి తోలారు. దీనికి సంబంధించినటువంటి వార్త, వీడియో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు వేషాలపల్లి అనే గ్రామంలో పాడి రైతు కురాకల ఓదేలు తన బర్రెల షెడ్ను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ పశువుల షెడ్డు కూల్చడంతో బర్రెలను ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో పాటు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాడు. కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం బర్రెలను తీసుకొచ్చి రైతులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే చెప్పడంతోనే అధికారులు తమ బర్రెల షెడ్డు అన్యాయంగా కూల్చేశారని బాధిత రైతు దంపతులు కూరాకలు ఓదేలు, లలిత వాపోయారు. దీనికి నిరసనగా బర్రెలను తోలినట్లుగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చెబితేనే కూల్చేశామని పోలీసులు చెబుతున్నారని, షెడ్డు లేకుండా తమ బర్రెలను ఎక్కడ ఉంచాలని ప్రశ్నించారు. షెడ్డు నిర్మించే వరకు బర్రెలను తీసుకువెళ్లే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెప్పారు. రైతుల ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు బర్రెలను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కార్యాలయానికి చేరుకుని బర్రెలను బయటకు పంపించారు. రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తన కార్యాలయంలోనే రైతులు నిరసన తెలపడంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.